మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ 2026 జనవరి సెషన్ కోసమని అప్లై చేసుకున్నారు చాలామంది స్టూడెంట్స్. లక్షల్లో అప్లికేషన్స్ వచ్చినాయి. ఇందులో కొద్దిమంది స్టూడెంట్స్కి మెయిల్స్ వస్తున్నాయి. ఆ మెయిల్స్ ఏంటివి అంటే అసలు యాక్చువల్గా స్టూడెంట్స్ ఎలా అప్లై చేసుకున్నారంటే కొద్దిమంది ఆధార్ కార్డు బేస్డ్గా మ్యాక్సిమం చేసుకున్నారు, డిజి లాకర్ బేస్డ్గా అప్లై చేసుకున్నారు. తర్వాత ఫోటో కూడా లైవ్లో ఫోటో తీసుకుంది. అప్పుడు వాళ్ళకి ఏం మెయిల్స్ రావట్లేదు, ఎందుకంటే ఆధార్తో వెరిఫికేషన్ చేసుకున్నారు వాళ్ళు. సో ఈ స్టూడెంట్కి నో ఇష్యూ అని. కొద్దిమంది ఏం చేశారు అంటే ఆధార్ కార్డుతో కాకుండా వేరే రకంగా ఆధార్ కార్డు డిజి లాకర్ కాకుండా వేరే రకంగా అప్లై చేసుకున్నారు. అంటే వేరే ప్రూఫ్ పెట్టి లైక్ ఏదైనా పాస్పోర్ట్ అలా పెట్టి అప్లై చేసుకున్నారు. వాళ్ళకు మెయిల్స్ వస్తున్నాయి. ఏమని మెయిల్స్ వస్తున్నాయి అని అంటే ఈ ఫోటో మీదేనా కన్ఫర్మేషన్ చేయండి అని చెప్పేసి మెయిల్స్ వస్తున్నాయి. వాళ్ళు మాత్రం ఏం చేయాలి అని. సరే కొద్దిమందికి సార్ నేను ఆధార్ కార్డు తోటి చేయలేదు, బట్ ఈవెన్ నాకు మెయిల్ అయితే రాలేదు, ఇప్పుడు నా అప్లికేషన్ స్టేటస్ ఓకేనా, ఏమైనా ప్రాబ్లం అయిందా, నా అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారా లేదా, నాకు హాల్ టికెట్ ఇస్తారా ఇయ్యారా, ఇది నేను ఎలా తెలుసుకోవాలి అని అంటే మీకు వెరీ క్లియర్గా నేను చూపిస్తాను ఇప్పుడు స్టెప్ వైజ్గా. చూడండి, ఇది అందరికైతే కాదు, కొద్దిమంది స్టూడెంట్స్కి, ఇండియా మొత్తంలో కొద్దిమంది స్టూడెంట్స్కి అయితే వస్తుంది ఈమెయిల్ ఫోటో కన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి. అది ఎలా చూసుకోవాలి అని అంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ గూగుల్లో జేఈఈ main.nta.nic కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది జేఈఈ మెయిన్ ఎన్టీఏ అని. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా అయినప్పుడు ఇక్కడ కిందికి రండి. ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అని కనిపిస్తుంది క్లియర్గా. క్యాండిడేట్ యాక్టివిటీ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ ఫర్ జేఈ మెయిన్స్ 2026 సెషన్ 1 దీన్ని క్లిక్ చేయండి. దీన్ని మెయిల్ వచ్చిన వాళ్ళైనా మెయిల్ రాని వాళ్ళైనా సార్ ఆధార్ కార్డుతో చేసినా అయినా సరే నాది కన్ఫర్మేషన్ చేసుకోవాలి సార్, నేను ఏం చేయాలంటే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 బాక్సెస్ వస్తాయి. ఒక బాక్స్ ఏమో స్టెప్స్ టు అప్లై ఆన్లైన్, రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫర్ ది అబోవ్ మెన్షన్డ్ ఎగ్జామినేషన్. థర్డ్ వన్ వచ్చేసి ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని వస్తుంది. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్. ఓకే, ఇక్కడ ఎంటర్ యువర్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ టు లాగిన్ అండ్ కంటిన్యూ విత్ యువర్ అప్లికేషన్ అన్నారు కదా. మీ దగ్గర ఆల్రెడీ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా ఒక డైరీలో రాసి పెట్టుకోండి. ఓకే, దీన్ని లాగిన్ అని క్లిక్ చేయండి. మీకు లాగిన్ అని క్లిక్ చేస్తే ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్యాప్చా, ఇక్కడ ఏ క్యాప్చా ఉంటే అది ఎంటర్ చేయండి అండ్ ఇది లాగిన్ కొట్టండి. మీకు వస్తే 2 రకాలుగా వస్తుంది. మీరు ఫోటో యాక్సెప్ట్ అయిపోయింది, ఏ ప్రాబ్లం లేదనుకోండి, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్ పేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకొకటి, కొద్దిమంది ఆధార్తో అప్లై చేయలేరు కదా, వాళ్ళకి ఏమన్నా వస్తుంది అంటే ఫోటో వెరిఫికేషన్ అని కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి మీరు అంటే దాన్ని ప్రింట్ తీసుకోవాలి. దాన్ని ప్రింట్ తీసుకొని దాని మీద మీ కొత్త ఫోటో పేస్ట్ చేసి ప్రిన్సిపల్ సైన్, జనరల్గా మనకు ఐఐటి కౌన్సిలింగ్లో ఏం జరుగుతుంది, జోసా కౌన్సిలింగ్లో లాంగ్ మెమో రాదు కదా మీకు, షార్ట్ మెమో మీద విత్ కాలేజ్ స్టాంపు, ప్రిన్సిపల్ సైన్, అఫీషియల్ స్టాంప్ ఉండాలని అడుగుతుంటారు కౌన్సిలింగ్ టైంలో కూడా, ఎందుకంటే మీకు జోసా కౌన్సిలింగ్ టైంకి ఫైనల్ మెమో రాకుంటే. అలానే ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి, మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ ఏ కాలేజ్ అయితే చదువుతుంటారో ఆ కాలేజ్ ఫోటో అతికించి ఆ కాలేజీ ప్రిన్సిపల్ స్టాంపు దాని మీద స్టాంప్ వేసుకొని దాన్ని మీరు మళ్ళీ అప్లోడ్ చేయాలి వాళ్ళకు. ఎక్కడ మీరు జనవరి 7th లోపల జేఈమెయిన్స్ వెబ్సైట్ నుండి వాళ్ళకి అప్లోడ్ చేసి పంపించాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేయండి, వాళ్ళు వెరీ క్లియర్గా చెప్తారు, ఏ టెన్షన్ లేదు. సో ఇక్కడ ఇదనమాట. అయితే కొద్దిమందికి మాకు ఫోటో వెరిఫికేషన్ అని ఏం కనిపించలేదు, డైరెక్ట్గా డౌన్లోడ్ అని కనిపిస్తుంది అంటే చేసుకోండి, మీకు ఏ ఇష్యూ లేదనమాట. ఎందుకంటే మీరు ఆధార్ కార్డు ద్వారా కానీ అండ్ డిజి లాకర్ ద్వారా కానీ అప్లై చేసుకుంటారు కాబట్టి మీకు ఏ ప్రాబ్లం రాలేకుంటుంది. ఎవరైతే ఆధార్ కార్డుతో కాకుండా నార్మల్గా అప్లై చేస్తారో వాళ్ళకు మాత్రమే ఫోటో వెరిఫికేషన్, కన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ ఫోటో, దాని వెరిఫికేషన్ కోసమని చేస్తారు.
మీకు మెయిల్ వచ్చినా రాకున్నా ఈ ప్రాసెస్ అయితే చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఇది ఎన్టీఏ నుంచి వచ్చిన అప్డేట్. అండ్ ఇంకొకటి, ఎవరైతే జేఈ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటారో ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది నోటిఫికేషన్ పడ్డది ఆల్రెడీ December 10th. December 30కి లాస్ట్ డేట్ ఉంది. అది ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే అందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ జేఈ మెయిన్స్ లెవెల్ కాకుండా దానికన్నా తక్కువ లెవెలే ఉంటుంది. సో మీ శాలరీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. అది ఆర్మీలో ఆఫీసర్ హోదా, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ హోదా మీకు వచ్చేస్తుంది. స్టార్టింగే 56,100 నుంచి 1,77,000 వరకు ఉంటుంది బేసిక్ పే. అది దానికి అలవెన్సెస్ అవన్నీ కలిపితే శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది. సార్ లైఫ్ సెటిల్ చేసుకోవాలి ఇంటర్ తోటే అంటే మాత్రం ఆ ఎగ్జామ్ ఖచ్చితంగా అప్లై చేయండి. దాని గురించి ఫుల్ వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. దీనికంటే ముందు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దాని మీద వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ.